మీరు కనుక 40 years దాటి స్కిన్ లాక్సిటీ అంటే స్కిన్ లూజ్ అయ్యి ఫేస్ మీద ఏజింగ్ సైన్స్, ఎర్లీ ఏజింగ్ సైన్స్ లాంటి వ్రింకిల్స్ కానీ, జౌల్స్ కానీ, లేదంటే నెక్ బ్యాండ్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? మీకు సర్జికల్ వెళ్ళడం ఇష్టం లేదు, ఆ మేజర్ ట్రీట్మెంట్స్ వెళ్ళడం ఇష్టం లేదు, ఏ ట్రీట్మెంట్స్ తో మనకు ఈ సాగింగ్ అనేది మనం స్లో డౌన్ చేయగలుగుతాము, స్కిన్ ని మళ్ళీ టైటన్ చేసుకోగలుగుతాము? సో ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న కొన్ని మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? దీంట్లో ఒకటి 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు. ఇంజెక్టబుల్స్ అన్ని కూడా. నాన్ ఇంజెక్టబుల్స్ లో యూజువల్ గా మనం లేజర్స్ తోని ఎర్బియం గ్లాస్ లేజర్ అంటారు. ఇది స్కిన్ ని రీసర్ఫేసింగ్ వాడతాం దీంతో డర్మిస్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి కొలాజన్ ఫామ్ అయ్యి స్కిన్ మళ్ళీ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎర్బియం గ్లాస్ లేజర్ ఫస్ట్ లేజర్. దీంతో స్కిన్ డ్యామేజ్ ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. చేసిన 1 day మాక్సిమం రెడ్నెస్ ఉంటుంది, సెకండ్ డే నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. స్కిన్ ఎపిడర్మిస్ డ్యామేజ్ కాదు కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ లేజర్, ఎర్బియం గ్లాస్ లేజర్ అనేది. లేజర్ లో ఇది మనకు ఇంజెక్టబుల్స్కి వచ్చేసరికి PDRN బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు సాల్మన్ స్పర్మ్ నుంచి తయారు చేస్తారు దీన్ని. ఇది మోస్ట్లీ కొరియా నుంచి వస్తుంది ఈ PDRN బేస్డ్ ట్రీట్మెంట్స్. ఇది చాలా ఫాస్ట్ గా బాడీలో కొలాజన్ ని మనం స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇది PDRN మనం ఇంజెక్టబుల్ ఫామ్ లో ఇస్తాము, తర్వాత మీసోథెరపీ లాగా ఇస్తాము. ఇంజెక్టబుల్ ఫామ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే మీరు ముందు స్కిన్ బూస్టర్స్ కనుక వినుంటే సేమ్ అదేలాగా ఇంజెక్ట్ చేస్తాం దీన్ని. దీంతో పాటు కొన్నిసార్లు PDRN తో పాటు మీ బాడీ న్యాచురల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ లైక్ మీ PRP కానీ అలాంటి కాంబినేషన్ చేస్తే రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో PDRN బేస్డ్ ట్రీట్మెంట్స్ ఏవైనా కూడా దే ఆల్సో హెల్ప్ రియల్లీ. అవన్నీ కూడా కొలాజన్ ని ఫాస్ట్ గా స్టిమ్యులేట్ చేసి ఆ ఏజింగ్ సైన్స్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి. నాన్ సర్జికల్ లో ఇంకొక ఓల్డ్ ట్రీట్మెంట్ బట్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ట్రీట్మెంట్ హైఫూ. సో ఈ హైఫూలో మనం యూజువల్ గా once in 2 months, once in 3 months సరిపోతుంది. ఒక 3 to 4 sessions లో మనకు డర్మిస్ కింద కొలాజన్ లేదంటే మోర్ దెన్ ఫేషియా, మన చర్మం కింద ఉండే ఫేషియా, ఈ ఫేషియా కూడా మనకు టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు కొంతమందిలో డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ కంబైన్ చేస్తాం. PDRN ఏం చేస్తుందంటే PDRN టాప్ 2 layers లో వర్క్ చేస్తుంది, హైఫూ కొంచెం డీప్ గా వర్క్ చేస్తుంది. సో మనం కాంబినేషన్ కనుక చేయగలిగితే రిజల్ట్స్ అనేది ఇంకా సూపీరియర్ గా ఉంటాయి.